వాక్యంలోకి వెళ్దాం. ఐజియా చాప్టర్ 60 వర్స్ నెంబర్ 1. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఇనఫ్. మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యం సెలవిస్తుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అరైజ్ అండ్ షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. నీకు సంబంధించిన వెలుగు, నీకు కావాల్సిన వెలుగు నీ దగ్గరికి పంపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ద బెనిఫిట్స్ ఆఫ్ లైట్. వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ లైట్? నీ జీవితంలో వెలుగు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తె జీవితంలో కంపల్సరీ వెలుగు నివాసము చేసుకోవాలి. సో యు నీడ్ టు ఫోకస్ ఆన్ ద లైట్. ఒక దేవుని బిడ్డకి నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో మొట్టమొదటిది కలగాల్సింది ఏం తెలుసా? వెలుగు. యు నీడ్ టు హ్యావ్ లైట్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్, లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ డార్క్నెస్. సో ఒక దేవుని కుమారుడు జీవితములో, దేవుని బిడ్డ జీవితములో ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వెలుగు. దేవుడు ఆ వెలుగును మన లోపల డిపాజిట్ చేసి పెడుతున్నాడు ఈరోజు. సో హీఈస్ డిపాజిటింగ్ మోర్ లైట్ అండ్ హీఈస్ ఇంక్రీజింగ్ మోర్ లైట్ ఇన్ యూ టుడే. ఎందుకు ఈ భూమి మీద మనకు ఎక్కువ వెలుగు అవసరం? వై వి నీడ్ మోర్ లైట్ ఇన్ అవర్ లైఫ్స్? ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. చీకటి సామ్రాజ్యం అంటారు దీన్ని. ఈవిల్ టెరిటరీస్, డిమోనిక్ టెరిటరీస్ అండ్ డార్క్ కింగ్డమ్ అంటారు. చీకటి రాజ్యం అంటారు. పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, తర్వాత మనుషుల రాజ్యాలు ఉన్నాయి. నాలుగవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చీకటి రాజ్యం గురించి ఎక్కువ తెలుసుకోవాలి మనం. ద ట్రూ మీనింగ్ ఆఫ్ డార్క్నెస్, నిజమైనటువంటి చీకటి, దాని అర్థం ఏంటంటే ద పవర్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. ఈరోజు నీ జీవితంలో ఎక్కువ చీకటి చోటు చేసుకుందంటే నీ జీవితంలో వెలుగు లేనట్టు అని అర్థం అంట. వెలుగు ఏం చేయగలదంటే చీకటిని అంతరింప చేయగలదంట. వెలుగు ఏం చేయగలదంటే చీకటిని కనపడకుండా చేయగలదంట. ద అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్. ఆ వెలుగు మన జీవితంలో ఉండగలిగితే మన జీవితము చాలా రకాలుగా మార్పు చెందుతుంది. దేవుని యొక్క సమాచారం ఏంటి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ అంత్య దినాల్లో ఏంటి ప్రాముఖ్యమైనటువంటి సర్మన్ అంటే లైట్ ఈస్ ద ఓన్లీ సర్మన్. నీ జీవితంలో వెలుగు మాత్రమే ప్రాముఖ్యమైనటువంటి సర్మన్గా నిలిచి ఉండాలి. దేవుడు భక్తుడైన యెషయాతో ఈ విధంగా రాసి మనకు తెలియపరుస్తున్నాడు. The power of darkness is the absence of light. So what is the meaning of light? వెలుగు అంటే అర్థం, చీకటి అంటే అర్థం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. What light gives and what darkness gives. వెలుగు ఏమిస్తుంది, చీకటి ఏమిస్తుంది? సో ఈరోజు మనం వెలుగులో ఉన్నామా, మనము చీకట్లో ఉన్నామా? ఈ వాక్యము తర్వాత మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు వెలుగులో ఉన్నావా, నీ వెలుగుని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకో. ఒకవేళ నువ్వు చీకట్లో ఉన్నావా, అర్జెంటుగా చీకట్లోంచి బయటకు వచ్చి వెలుగులో నివాసం చెయ్యి. వెలుగు ఏమిస్తుందంటే, మొట్టమొదటిగా వెలుగు దేనికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. లైట్ రిప్రజెంట్స్ గాడ్ అండ్ లైట్ గివ్స్ రైచియస్నెస్, ట్రూత్ అండ్ లైఫ్. ఈ రెండు వేస్లో ఒక వేని మనం ఎన్నుకోవాలి. వెలుగు మార్గమా, చీకటి మార్గమా? వెలుగులో ఉన్న దేవుణ్ణి ఎన్నుకోవాలా, చీకటి రాజ్యంలో ఉన్నటువంటి అపవాదిని మనం ఎన్నుకోవాలి అని మనము ఆలోచించాలి. దేవునికి సాదృశ్యంగా ఉంది వెలుగు.
వెలుగు ఒక డైమెన్షన్లో ఉండదు, ఒక షేప్లో, ఒక స్ట్రక్చర్లో ఉండదు. వెలుగు ఎలా ఉంటుందంటే ఇట్స్ యూనివర్స్. వాట్ అబౌట్ ద డార్క్నెస్? చీకటి దేనికి సాదృశ్యం? చీకటి నల్లగా ఉండదు. డార్క్నెస్ సింబలైజెస్ నెంబర్ 1 సిన్ అండ్ నెంబర్ 2 ఈవిల్. నెంబర్ 1 ఏంటి? పాపము. నెంబర్ 2 అపవాది. నెంబర్ 3 ఇగ్నోరెన్స్. నెంబర్ 4 సపరేషన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి చీకట్లోకి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా పాపము చేస్తూ ఉంటాడంట. హీ స్టార్ట్స్ డూయింగ్ సిన్. నెంబర్ 2 యూ విల్ ఆల్వేస్ రిప్రజెంట్ ఈవిల్. నువ్వు ఎప్పుడు కూడా అపవాదినే కలుస్తుంటావు, నువ్వు ఎప్పుడు కూడా అపవాది మాటలే వింటుంటావు. నెంబర్ 3 ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యము. చేసుకుందాంలే, ఆ ప్రార్థనకి వెళ్దాంలే, ఆ బైబిల్ చదవదాంలే, ఆ ఉపవాసం చేద్దాంలే, ఆ చర్చికి చూద్దాం వెళ్దాంలే అనే ఒక నిర్లక్ష్యము ఎప్పుడైతే మనకు వస్తుందో మనము చీకట్లో ఉన్నామని అర్థం. వాట్ లైట్ గివ్స్, వాట్ డార్క్నెస్ గివ్స్. లైట్ బ్రింగ్స్ క్లారిటీ. నువ్వు ఏం చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని వెలుగు మనకేమిస్తుందంట? క్లారిటీ ఇస్తుందంట. అండ్ నెంబర్ 2 లైట్ గివ్స్ సేఫ్టీ. ఎప్పుడైతే నువ్వు వెలుగులో ఉంటావో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా నువ్వు ఒకటే అనుకుంటావు, నేను దేవుని హస్తములో భద్రంగా ఉన్నానని. వెలుగు ఏం చేస్తుందంటే ఈ భూమి మీద మనకు ఒక మంచి క్లారిటీని ఇస్తుంది. ఎందుకంటే వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడు, చీకట్లో ఉన్నవాడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడంట. డార్క్నెస్ బ్రింగ్స్ డెవిల్ అండ్ డార్క్నెస్ బ్రింగ్స్ జడ్జ్మెంట్. ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక కొత్త వెలుగుని మన లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చదవండి మమ్మల్ని. రీడ్ దట్ స్క్రిప్చర్ అగైన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమె నీకు అనే మాట తీసి నాకు పెట్టుకోండి. నాకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, లేస్తాను, తేజరిల్లుతాను, యెహోవా మహిమ నా మీద ఉదయించును. ఆమేన్. చూడండి, ద బెనిఫిట్స్ ఆఫ్ లైట్. నువ్వు ఎప్పుడైతే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేస్తావో ప్రభు మొట్టమొదటిగా నేను ఏం చేస్తానంట? లేపుతాడంట. యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్. అందుకనే దీన్ని ఏమంటాను తెలుసా? చీకటి రాజ్యం అంటారు, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. సో యేసు ప్రభు రాక మునుపు ఈ భూమి అంతా చీకటే. జెనసిస్ 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు మంచిదైన, బికాజ్ ఈ వెలుగు ఎక్కడ ఉందంట? అంతకు ముందు దేవుడిలో ఉందంట. లైట్ రిప్రజెంట్స్ గాడ్. ఈ భూమి మీద ఏ వెలుగు లేదు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆ భూమిని చూశాడో వెంటనే దేవుడు అంటున్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని, ఆమేన్, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి వెలుగును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెలుగును చీకటిని వేరుపరిచేశాట దేవుడు. ఆమేన్. హీ సపరేటెడ్ లైట్ అండ్ హీ సపరేటెడ్ డార్క్నెస్. చదవమ్మా. చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. వావ్. సో ఎప్పుడైతే దేవుడు అక్కడ వెలుగు లేదో ఈ భూమి అక్కడ కూడా వెలుగు లేదు. సో దేవుడి క్రియలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఎక్కడన్నా చీకటి చూశాడా, అక్కడ వెలుగు అవసరమా, అక్కడ వెంటనే దేవుడు వెలుగు పలుకుతాడంట. ఆమేన్. ఈరోజు పాత నిబంధనలో దేవుడు వెలుగు కమ్మని పలికాడు. సో వెలుగు చీకటి వేరైపోయింది, కానీ ఇంకా చీకటి భూమి మీద ఉంది. దేవుడు చీకటిని తీయలేదు. దాన్ని ఏమంటారంటే ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ కి హెడ్ ఎవరు? అపవాదిగా లూసిఫర్, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. సో భూమి చీకట్లో ఉంది, ప్రజలు కటికి చీకట్లో ఉన్నారు, మనుషులు చీకట్లో ఉన్నారు. అందుకనే మన జీవితంలో చాలా చీకటి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి అంటే క్రైస్తవులు ఇంకెవరన్నా ఉన్నారని అన్నారు? నో, అందరికీ చీకటి కమ్ముందంట. సో చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనాల కమ్ముందంట. భూమి మీద కొంచెం చీకటి ఉంటే ప్రజల్లో కటిక చీకటి ఉందంట. ఈరోజు నువ్వు భూమిని, ప్రజలని కాపాడాలి. ఆమేన్. When you accept him as a personal Lord and Savior, నువ్వు దేవుణ్ణి ప్రేమించావా, దేవుణ్ణి ఇష్టపడ్డావా, దేవుణ్ణి స్వీకరించావా? ఆయన ఏమంటాడు తెలుసా? కమ్ ఆన్, రీడ్ దట్.
యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చే. అది దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళ మీదకి ఆయన ఒక వెలుగును పంపిస్తున్నాడట. ఆమేన్. Wow, we are very special to God, not for everyone. This light is only for the special people. ఈ వెలుగు దేవుణ్ణి నమ్మిన వారికే, ఈ వెలుగు దేవుణ్ణి ప్రేమించిన వారికే, ఈ వెలుగు దేవుణ్ణి ఇష్టపడిన వారికే, ఈ వెలుగు దేవుణ్ణి వెంబడించిన వారికే ఆయన మహిమ నీ మీద కనబడుచున్నదంట. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దేవుడు నీ మీద వెలుగు పెట్టేస్తాడో వెలుగు దగ్గరికే వస్తాయంట అన్ని. సో వెన్ యూ కన్సల్ట్ ద లైట్, వెన్ యూ విజిట్ ద లైట్, వెన్ యూ అప్రోచ్ ద లైట్, యూ విల్ హ్యావ్ లైట్. చూడము, జనములు నీ వెలుగునకు వచ్చేదరు. నీ వెలుగు అంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఇందాక దాకా ఏమన్నాడు దేవుడు? నా వెలుగు అంటున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే నీకు నేను ప్రేమిస్తున్నాను, వెలుగిస్తున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరులం అన్నాడు. ఆమేన్. కింద స్క్రిప్ట్లో ఏమన్నా నీ వెలుగుకి వస్తారంట జనాలు. ఆమేన్. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. మీకు వెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియాలి. వెలుగు యొక్క ప్రాముఖ్యత మీరు అర్థం చేసుకోవాలి. వెలుగు యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకున్నప్పుడు వెలుగును మీరు ఏం కలిగి ఉంటారంట? నిత్యము కలిగి ఉంటారంట వెలుగుని. సో ఈరోజు ఎక్కువ శాతము రిజెక్ట్ చేయబడినటువంటి ఏదైనా ఉందంటే క్రైస్తవుడి జీవితంలో అది వెలుగే. చీకటిని ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఆర్ యూ హ్యావింగ్ లైట్ టుడే మై సన్? ఆర్ యూ హ్యావింగ్ లైట్ టుడే మై డియర్ డాటర్? నా కుమార్తె, నా కుమారుడా, నీలో వెలుగుందా? నా కుమారుడా, నీలో వెలుగుందా? నా కుమారుడా, నీలో వెలుగుందా? నా కుమార్తె, నీలో వెలుగుందా? వెలుగుండే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా క్లారిటీతో ఉంటారు. సండే నేను చర్చికి వెళ్తాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, ఫ్రైడే ట్యూస్డే దేవుడు చెప్పినప్పుడల్లా నేను ఉపవాసం చేస్తాను అని ఫుల్ క్లారిటీతో ఉంటారంట వెలుగులో ఉన్నవాళ్ళు. కానీ చీకట్లో ఉన్నవాళ్ళు నిద్ర లేస్తే ఇప్పుడు ఏం చేద్దాము, ఏం తిందాము, ఏం తాగుదాము, అసలు ఇప్పుడు ఎట్లా మన బతుకు ముందుకెళ్తుందా అని చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? కన్ఫ్యూజన్లో ఉంటారంట. యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, రిమెంబర్ దట్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. చీకటి నీలో ఉంచి గుర్తుపెట్టుకో. ఐల్ గివ్ యూ సొల్యూషన్స్ టుడే. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అసలు దేవుడిలో చీకటి ఉంటుందా? ఉండదు. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డల్లో చీకటి ఉండకూడదు. హల్లెలూయా. బిలీవర్స్ ఆర్ కాల్డ్ టు వాక్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనము వెలుగుకి సంబంధించిన పిల్లలమంట. ఆమేన్. వి బిలీవర్స్ ఆర్ కాల్డ్ టు వాక్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. అందుకనే ఏమన్నాడు తెలుసా యోహాను? అరణ్యంలోంచి కేకలేస్తున్నాడు తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. ఏం సంతానం అది? సర్ప సంతానం అంట. సర్ప సంతానం దేవుడు మాట వింటారంట. వెలుగులో ఉన్న పిల్లలే దేవుడు మాట వింటారంట. ఆమేన్. లైట్ ఆల్వేస్ స్పీక్స్ లైట్. వెలుగు ఎప్పుడు వెలుగునే పలుకుతుందంట, చీకటి ఎప్పుడు చీకటే పలుకుతుందంట. వెలుగులో నడవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, చీకట్లో నడవడానికి కాదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరిలో చీకటి ఉంది. భూమి మీద చీకటి, కటిక చీకటి జనముల కమ్ముచున్నదంట. నువ్వు ఎవరిని కలిసిన వాళ్ళు చీకటిని చూసుకో. మీరు వెలుగులో ఉండాలి. ఆమేన్. మీరు వెలుగులో నడవాలి. ఆమేన్. వెలుగులో చూడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను, అందుకే నేను వెలుగే పలుకుతానన్న. లెట్ దేర్ బి లైట్, అరైజ్ అండ్ షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. వై మిరకల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? వై టెస్టిమనీస్ ఆర్ నాట్ కమింగ్? ఎందుకు సాక్ష్యాలు రావట్లేదు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు భీకరమైన కార్యములు జరగట్లేదంటే ల్యాక్ ఆఫ్ లైట్. చదవమ్మా. మొట్టమొదటిది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. నంబర్ 2, బ్లెస్సింగ్ నంబర్ 2. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారంట. ద బ్లెస్సింగ్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లైట్. ఈ వాక్యం వినిన తర్వాత ఎవరు వెలుగుని విసర్జించరు. ఈ వాక్యం వినిన తర్వాత వెలుగుని ఎవరు దూరం పెట్టరు. ఈ వాక్యం వినిన తర్వాత ఎవడు చీకటిని ప్రేమించనుగాక ప్రేమించడు. నీ లోపల చీకటి ఉందనుకో, నీకు తెలియకుండా చాలా మంది చేత అసహించబడతావు నువ్వు. జాగ్రత్త. నంబర్ 3, కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. అంటే ఈ భూమి మీద చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలంట? వెలుగు దగ్గరికి రావాలంట. లెట్ ఎవ్రీవన్ కమ్ టు యు. శత్రువులు ఎవరైనా సరే దేవుడు అలాట్ చేసిన ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చును గాక. బిజినెస్ నీ దగ్గరకు వచ్చును గాక, వ్యాపారం నీ దగ్గరకు వచ్చును గాక, ఉద్యోగాలు నీ దగ్గరకు వచ్చును గాక, అన్ని నీ దగ్గరకు వచ్చును గాక యేసుక్రీస్తు నామములో. నంబర్ 4, నీ కుమారులు దూరం నుంచి వచ్చెదరు. నంబర్ 5, నీ కుమార్తెలు చంకబెట్టుకుని వచ్చెదరు. 6,
నీవు చూచుచుండగా ప్రకాశింతువు. వెలుగులో ఉన్నవాడే దీవించబడతాడు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మనమందరం వెలుగులో ఉన్నాం కాబట్టి మనమందరం దీవించబడబోతున్నాం. ఆమేన్. 5 చదవండి. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుతుందంట. ఇప్పుడు దాకా నీ గుండెకి ఒక రోగం వచ్చింది. ఏంట రోగం తెలుసా? నేను బ్లెస్ అవ్వలేదు, నేను రిచ్ అవ్వలేదు, నాకు ఉద్యోగం లేదు, నా పెళ్లి కాదు, నా పిల్లలు పుట్టలేదు, తర్వాత నా జీవితంలో అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, నా జీవితంలో నార్మల్ రిపోర్ట్స్ రాలేదు, నా జీవితంలో నేను ప్రాస్పర్ అవ్వలేదు, నా జీవితంలో నేను సెటిల్ అవ్వలేదు అని చెప్పి గుండెకి చాలా రోగాలు ఉన్నాయంట. దే ఆర్ మెనీ సిక్నెసెస్ టు యువర్ హార్ట్. నీ గుండెని కూడా దేవుడు స్వస్థపరచగలడంట. ఈవెన్ యువర్ హార్ట్ విల్ బీ ఇన్ లైట్. ఆమేన్. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము. ద బ్లెస్సింగ్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైట్. నువ్వు వెలుగులో ఉంటే సముద్ర వ్యాపారములు నీ వైపు తిరుగుతాయంట. నంబర్ 6, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు. ఓ మై గాడ్, వెన్ యు ఆర్ ఇన్ లైట్ ప్రాస్పెరిటీ విల్ కమ్. ఆమేన్. సో చాలాసార్లు మనం ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసినప్పటికీ నీ ఆశీర్వాదం మన దగ్గరికి రాలా. So now we are praying a special prayer. Let my light increase in Jesus name. Amen. ఇగో నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలే. The benefits of light, the blessing of light. ఈరోజు వెలుగు యొక్క ప్రాముఖ్యత, వెలుగు వల్ల వచ్చే ఆశీర్వాదాలు, నీలో వెలుగు ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగే గొప్ప కార్యాలు. నీలో ఒక్క ఆవంగ్యంతంత చీకటి కూడా ఉండకూడదు ఈరోజు. ఆమేన్. ఈరోజు దేవుడు చీకటిని టర్మినేట్ చేయబోతున్నాడు నీ లైఫ్ నుంచి. నీ జీవితంలో చీకటిని దేవుడు తరిమి కొట్టబోతున్నాడు. నీ ఇంట్లో నుంచి, నీ బిజినెస్, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారం నుంచి, నీ మైండ్ సెట్లో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ కడుపులో నుంచి, నీ హృదయంలో నుంచి ఆలోచనల నుంచి చీకటి బయటికి పారిపోవునుగాక. ఎందుకు ఇంతవరకు అబ్రహాం ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నామంటే మన లోపల వెలుగు కొంచెమే ఉంది. ఈరోజు నా ప్రభు సౌలును చనిపేసి దావీదు నిలబెట్టినట్టు చీకట్లో ఉన్నవాడిని చనిపేసి నిన్ను దేవుడు నిలబెట్టును గాక. యా, చూడండి, సముద్ర వ్యాపారములు నీ వైపు తిప్పబడును. ఎవరి వైపు? వెలుగులో ఉన్న వాళ్ళ వైపు. దేవుని వెలుగు నీ లోపల పెట్టుకుంటే గుర్తుపెట్టుకో, ఆ వెలుగు నిన్నేం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి కదిలించేలాగా చేస్తుంది. సముద్ర వ్యాపారములు నీ వైపు తిప్పబడును గాక. యా, 7వ ఆశీర్వాదం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇప్పుడు నువ్వేం చేయాలి? జనముల ఐశ్వర్యం నీ దగ్గర రావాలంటే నీ వెలుగు ఇంక్రీజ్ అవ్వాలి. ఆమేన్. లెట్ యువర్ లైట్ ఇంక్రీజ్ ఇన్ జీసస్ నేమ్. బ్లెస్సింగ్ నంబర్ 8, ఒంటెల సమూహము మిద్యాను ఎఫాల లేత ఒంటలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించదు. చూడండి, ఒంటిలని అవ్వని తర్వాత బంగారము ధూప ద్రవ్యము తీసుకుని వస్తారంట. ఆ యేసు నామములో అన్ని నీకు దేవుడు గిఫ్ట్ గా తెచ్చిచ్చును గాక. నీవు వెలుగులో ఉంటే అన్ని నీ దగ్గరకు వస్తాయి. ఆమేన్. ప్రతి గిఫ్ట్ నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. ప్రతిది ముట్టుకున్న దేవుడు ఇచ్చాడంటే నువ్వు ప్రతిది ముట్టుకున్న కష్టపడి కట్టున ఇల్లు. నీ కష్టాన్ని ఎక్కువ కనపరచబాక, దేవుని నామాన్ని ఎక్కువ కూడా మహిమపరచు. ఆమేన్. యెహోవా స్తోత్రములు ప్రకటించుడి. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొటేళ్లు పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘముల వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇజ్రాయేల పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. ప్రాస్పరిటీకి హద్దు లేదు మనం వెలుగులో ఉంటే. ఈరోజు చీకటి మన బిజినెస్ల మీద, మన ఉద్యోగాల మీద, మన కుటుంబాల మీద ఆవరించింది. అందుకనే అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం ప్రాస్పర్ అవ్వలేకపోతున్నాం. సో టుడే లెట్ us ఇంక్రీజ్ లైట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో వెలుగును మనం ఇంక్రీజ్ చేసుకుందాం. ఈరోజు మన జీవితంలో వెలుగు ఇంక్రీజ్ అవును గాక. కమ్ ఆన్, 2 Corinthians chapter number 6 verse number 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. కొంచెం పచ్చి మాట ఇది. మళ్ళీ చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అది నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అది సంగతి. అంటే వెలుగు చీకటి ఒక దగ్గర ఉండకూడదంట. నీతిమంతుడు దుర్నీతిమంతుడితో ఏం చేయకూడదంట? సాంగత్యం చేయకూడదంట. సాంగత్యం అంటే ఏంటి? స్నేహం, ఫ్రెండ్షిప్ చేయకూడదంట. ఈరోజు నువ్వు కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ లో ఉన్నావా, కింగ్డమ్ ఆఫ్ లైట్ లో ఉన్నావా? వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్ జనరేషన్. డార్క్నెస్, చీకటి ఏం చేస్తుంది తెలుసా? విల్ మేక్ యూ టు బీ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి లేకుండా చేస్తుందంట చీకటి నిన్ను. అండ్ నెంబర్ 2, వెన్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ యూ విల్ హ్యావ్ మోర్ సెటనిక్ ఇన్ఫ్లుయెన్స్. అపవాది నిన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడంట. నెంబర్ 3, ఈవిల్ డీడ్స్. దురాశలు ఎక్కువ ఉంటాయంట. చీకట్లో ఉన్న వారికి ఎక్కువ భయం ఎక్కువ ఉంటుందంట. యూ విల్ హ్యావ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు వెలుగులో ఉండాలి. ఆమెన్. ఈరోజు మనం వెలుగులోంచి బయటికి రాకూడదు. ఆమెన్. చీకటి అంతరించిపోవును గాక. చీకటి మన కుటుంబంలో మాయమైపోవును గాక. చీకటి మన జీవితంలో అంతరించిపోవును గాక. చీకటి మన జీవితంలో నిర్మూలమైపోవును గాక యేసు క్రీస్తు నామములో. ఈరోజు నీ కుటుంబంలో, నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లల్లో, నీ తల్లిదండ్రుల్లో, నీ కుటుంబ సభ్యుల్లో, అన్నలో, తమ్ముళ్ళో, చెల్లిలో, అక్కల్లో, అందరిలో వెలుగుండును గాక. ఐ స్పీక్ లైట్, లెట్ దేర్ బి లైట్. ఇదిగో వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆమెన్.